పాకిస్తాన్కి చైనా గట్టి షాకే ఇచ్చింది. వాస్తవంగా మన పొద్దున ఒకటి చెప్పుకున్నాం. బెలూచిస్తాన్ ప్రాంతంలో బెలూచ్ రెబల్స్ అని వాళ్ళు అంటారు, బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని వీళ్ళు అని చెప్తారు, బెలూచ్ స్వతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళు అని చెప్తారు వాళ్ళు. ఓవరాల్గా బెలూచ్ ప్రాంతంలో వెళ్తున్నటువంటి మిలిటరీ కాన్వాయ్ మీద ఒక్కసారిగా విరుచుకుపడి 8 మంది ప్రాణాలు కోల్పోవటం, అంటే 8 మందిని ఖతం చేశారు సైన్యాన్ని, దాదాపు 25-30 మంది ఆ గాయపడ్డటువంటి సంఘటనలు చోటు చేసుకుని అంబుష్ చేశారు వాళ్ళు అన్నట్టు. ఇది ఎందుకు జరిగింది అంటే కడుపు రగిలిపోయినటువంటి ఆసిఫ్ మునీర్ అర్జెంటుగా పంపించాడట. వాస్తవంగా ఈ మధ్యన పాకిస్తాన్ సైన్యం అటు వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు, ఎందుకంటే బై రోడ్డు మాత్రమే పంపిస్తారు. బై ఫ్లైట్ పంపిస్తే కనుక అక్కడ విమానాశ్రయం ఏమీ లేదు కాబట్టి హెలికాప్టర్ల ద్వారా దించాలి. అంటే అది బెలూచ్ రెబల్స్ చేతిలో ఫెయిల్యూర్ కింద అవుతుంది. ప్లస్ బెలూచ్ రెబల్స్ హెలికాప్టర్లను పేల్చేసినా పేల్చేస్తారు కాబట్టి బై రోడ్డే జాగ్రత్తలు తీసుకుంటూ పంపిస్తున్నారు. కానీ బై రోడ్డు వచ్చిన ప్రతిసారి ప్రాణాలు తీయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బెలూచ్ వాళ్ళు చాలా పట్టణాలు, చాలా పల్లెలు కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకున్నారు. అది చైనా సిపెక్లో భాగం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగం. బెలూచ్ ప్రాంతంలో ఉన్నటువంటి గనుల్నే చైనా నొక్కేసింది, పాకిస్తాన్ అప్పు కిందన అది జమేసింది ఓ రకంగా. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఎవరు, బెలూచ్ వాళ్ళకి ఎవరు. చైనా వాడు వచ్చి అక్కడ పని చేసుకుని తీసుకుని పోతాడు. అది అక్కడున్న ప్రజల్లో ఆగ్రహంతో రగిలి తిరగబడితే అనేక మంది మగవాళ్ళని చంపేసి, వృద్ధులని చంపేసి, మహిళల్ని పారిపోయేలా చేసినటువంటి పరిస్థితి. దాంతో తిరగబడ్డటువంటి దళమే ఇప్పుడు బెలూచ్ రెబల్స్ అయింది. చావో రేవో తేల్చుకునేటటువంటి వాళ్ళు. అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళందరూ చచ్చిపోతే కానీ చైనా వచ్చి తవ్వుకోవడానికి వీలుండదు. ఆసిఫ్ మునీర్ ఆ పని చేయాలి. అది చేయాలంటే ప్రపంచం ముందు గందరగోళం. ఇంకోటి పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఫోల్డ్లోకి వెళ్తుంది. అమెరికా పాకిస్తాన్ని చైనాకి దూరంగా ఉండమంటుంది. ఈ సందర్భంలో చైనాకి సంబంధించినటువంటి జిన్పింగ్ తరపున పిలిపించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం క్లాస్ పీకి వదిలిపెడితే పక్కనేమో అమెరికాలో ఏకంగా భోజనాలు పెట్టి మరీ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఇక్కడేమో తిట్టి పంపించారు బెలూచ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీదన. దాంతో ఆవేదన చెందడం అన్నది ఆసిఫ్ మునీర్ వంతయింది. ఆసిఫ్ మునీర్ వ్యవహార శైలి మీదన, అతనికి అమెరికాతో స్నేహ సంబంధాల మీదన విరుచుకుపట్టడంతో పాటుగా బెలూచ్ ప్రాంతంలోని సైనిక ఫెయిల్యూర్ని, అట్లాగే ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ సైనిక ఫెయిల్యూర్ని గుర్తు చేస్తూ, బెలూచ్ ప్రాంతంలో కూడా మీరు దెబ్బతిన్నారన్నటువంటిది గుర్తు చేస్తూ, ఎప్పుడు మా చేతికి అందజేస్తారు అన్నటువంటిది నిలదీయడం. దాంతో మొహం మార్చుకున్నటువంటి ఆసిఫ్ మునీర్ అర్జెంటుగా తన సైన్యాన్ని అక్కడికి వెళ్ళి అటాక్ చేయమన్నాడు. అలా వచ్చిన వాళ్ళని లేపేశారు వాళ్ళు.